దేవుని నామాలు చెల్లించుకుందాం. సర్వనరులను లక్ష్య పెట్టువాడు, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు, త్రోసివేయని వాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండ, మనలను సృజించిన యెహోవా, నిరీక్షణాధారము, కరుణా కటాక్షములు గలవాడు, సహాయకర్త, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు, ఆకాశమునకును భూమికి నీ ప్రభువు, హస్తకృతములైన ఆలయములలో నివసింపనివాడు, అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు, మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు, మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు, భూదికంతముల నివాసులందరికీ దేవుడు, ఆకాశవాహనుడు, మేఘవాహనుడు, రథమును గుర్రమును సేనను సూరులను నడిపించువాడునగు యెహోవా, అరణ్యముల త్రోవ కలుగజేయువాడు, ఎడారిలో నదులు కలుగజేయువాడు, నీవు నిన్ను మరుగుపరచుకును దేవుడవైయున్నావు, దయా దాక్షిణ్య పూర్ణుడు, నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళము చేయువాడు, ఇత్తడి తలుపులను పగులాగొట్టువాడు, ఇనుప గడియలను విడగొట్టువాడు, పేరు పెట్టి నిన్ను పిలుచువాడు, మార్గములన్నీయు సరళము చేయువాడు, అన్యజనులకు వెలుగయుండునట్లు నిన్ను నియమించినవాడు, నా నోరు వాడిగల ఖడ్గముగా చేయువాడు, తన చేతి నీడలో నన్ను దాచువాడు, నాలో తన్ను మహిమ పరచుకొనువాడు, అధిక ఘనత వహించినవాడు, అపరాధ పరిహారార్థ బలి సత్య సాక్షి, రక్షణకు కారణభూతుడగు దేవుడు, కృపా కనికరము గల దేవుడు, రక్షణాశ్రయ దుర్గము, మహిమ పరచువాడు, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయువాడు, మన పాపముల నుండి మనలను విడిపించువాడు, గొప్ప రక్షణ కలుగజేయువాడు, నిత్యము కనికరము చూపువాడు, పరిశుద్ధత అంగలార్పును నాట్యముగా మార్చువాడు, ముండ్ల కిరీటమును ధరించినవాడు, పరలోకమందున్న యజమానుడు, నీ కొరకు వింత కార్యములను జరిగించిన యెహోవా, రాబోవువాడు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు,
పరలోకమందు ఆసీనుడైన దేవుడు, గొప్ప యాజకుడు, మహిమ గల దేవుడు. షిలోహు ప్రథమ ఫలము, కడపటి ఆదాము. జనములలో నుండి మిమ్మును వేరుపరచిన దేవుడు, పుట్టించి స్థాపించిన దేవుడు. యాకోబును ప్రేమించిన దేవుడు, మారాను మధురముగా మార్చిన దేవుడు. నేనున్నానని చెప్పువాడు, నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును, స్వాస్థ్యమునైన వాడు. మన దేవుడైన యెహోవా మహిమ నిరీక్షణ, ప్రజలను పరిపాలించు అధిపతి. అనేక సహోదరులలో జ్యేష్ఠుడు, నిబంధన దూత. ఎఫ్రాయిమీయులకు సింహము వంటి వాడు, యూదా వారికి కొదమ సింహము వంటి వాడు. తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు. పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. ప్రకటించువాడు, రక్షించువాడు. గ్రహింపజేసిన వాడను నేనే, స్తోత్రము చేయు ఆత్మ. ప్రత్యక్షమైన యెహోవా ఆది నుండి ఉన్నవాడు, ఏలియా యొక్క దేవుడు. శద్రకు, మేషాకు, అబేద్నెగో అను వారి దేవుడు. సర్వలోకమునకు దేవుడు, బహురౌద్రము గలవాడు. ముఖాముఖిగా మాటలాడు దేవుడు, మోయువాడు. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. క్రియలన్నీయు విచారించువాడు, హృదయమును ఏకరీతిగా నిర్మించినవాడు. నరుల కంటే అతి సుందరుడు, సమస్తమును పూర్తిగా నింపువాడు. కార్యకారి చేతిలో వాడిగల కొడవలి గలవాడు. చేతిలో ఉగ్రత పాత్ర గలవాడు. చేతిలో భూమ్యాగాధ స్థలములు గలవాడు. చేతి దెబ్బ వలన క్షీణింపచేయగలవాడు. చేతి పనిని స్థిరపరచువాడు. తన చేతి పనుల మీద మనకు అధికారమిచ్చినవాడు. నీ చేతి పనులను ఆశీర్వదించువాడు. చేతులెత్తి మనలను ఆశీర్వదించువాడు. తన అరచేతుల మీదనే నన్ను చెక్కుకున్నవాడు. పరిపూర్ణ జ్ఞానము గలవాడు. ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచువాడు. మన ప్రవర్తన చూచి ఆనందించువాడు. తన భక్తుల ప్రవర్తనను కాయువాడు. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు. అక్షయ బీజము నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా పొదలో నుండిన వాడు. అత్యంతమైన ఘనత గలవాడు. అన్యజనుల
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క అనుదిన వాగ్దాన పరిచర్య ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని, బలపరుస్తున్నాడని, ఉపయోగపడుతుందని, ఆత్మీయ ఎదుగుదలకు మీరు తెలియపరుస్తున్న మాటలను బట్టి ప్రార్థిస్తున్నామని తెలియపరుస్తున్న, వ్యక్తపరుస్తున్న విధానాన్ని బట్టి ఆనందిస్తూ ప్రభువుని గణపరుస్తూ ఉన్నాను. ఈ రోజు దేవుడు ఏ మాటతో మనల్ని మాట్లాడుతున్నాడో మనతో దేవుని వాక్యములో చూద్దాము. 22వ కీర్తన 24వ వచనాన్ని చదువుకుందాము. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు అని ఈ వచనంలో వ్రాయబడి ఉంది. ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారి యొక్క బాధను దేవుడు తృణీకరించలేదని, దాని విషయంలో చక్కని కేరింగ్ ఉంచబడుతుందని, జాగ్రత్త తీసుకునే రీతిలో దేవుడు దాని విషయంలో కలుగ చేసుకుంటాడని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవునిలో ఉన్న వ్యక్తిత్వం, ఆ యొక్క మనస్తత్వం, ఒక లక్షణం ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. దేవుడైతే తృణీకరించేవాడుగా లేడు. ఎవరినంటే బాధపడేవారిని. దేవుడే గనక తృణీకరించిన రీతిలో ఉంచబడితే ఇక ఆ బాధ ఎవరికి వెళ్ళబుచ్చుకుంటాము? చాలా మంది బాధపడుతున్నప్పుడు వారి కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు తెలియపరుస్తూ ఉంటారు. అలా తెలియపరిచినప్పుడు ఆ బాధను తృణీకరించినట్లుగా, చిన్నతనంగా, ఇదే కదా దీంట్లో ఏముంటుందిలే అన్నట్లుగా సలహాలు ఇస్తూ అది బాధే కాదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ బాధపడే వారికి ఆ బాధ విలువ తెలుస్తూ ఉంటుంది. కానీ దేవుడు కూడా అలాగే మనుషుల్లాగా తృణీకరిస్తే ఇక బాధపడే వ్యక్తికి దిక్కు ఎక్కడ ఉంటుంది? ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని తెలియపరుస్తూ ఉంటారు ప్రజలు. అలా దేవుడే దిక్కని దేవుడినే వేడుకున్నప్పుడు, దేవుడికే తెలియపరుస్తున్నప్పుడు కూడా దేవుడు తృణీకరిస్తే ఇక వేరొక మార్గం ఏముంటుంది? ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో దేని విషయంలో బాధపడుతూ ఉన్నావో, నీ బాధను ఏ ఒక్కరు పట్టించుకోకుండా తృణీకరిస్తున్నారేమో నాకు తెలియదు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. బాధపడే వారి బాధను తృణీకరించను అని. నీ బాధ ఏదైతే ఉందో ఆ బాధను దేవుడు తృణీకరించనని తెలియపరుస్తున్నాడు. దాని విషయంలో తగిన స్థితిని నీకు అనుగ్రహిస్తానని తెలియపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోబును గురించి, యోబు జీవితంలో చాలా గొప్పవాడిగా ఉన్నాడు, ధనికుడిగా ఉంటూ ఉన్నాడు. తన పిల్లల విషయంలో కావచ్చు, ఆస్తి విషయంలో కావచ్చు, పనివారి విషయంలో కావచ్చు, సమృద్ధి కలిగిన వ్యక్తిగా, ఏ లోటుపాట్లు లేని వ్యక్తిగా యోబు జీవిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు పరీక్ష కావచ్చు, అపవాది పరీక్షకు దేవుడు సహకరించాడని అనుకోవచ్చు. అయితే అపవాది వల్ల కలిగిన ఆ కార్యము దేవుడు దానికి అనుమతించిన అక్కడ కలుగ చేసుకున్న కార్యాలలో తను ఆస్తిని కోల్పోయిన వ్యక్తిగా బాధించబడుతూ ఉన్నాడు. 10 మంది బిడ్డలను కోల్పోయి ఎంతగా బాధించబడిన వ్యక్తిగా ఉన్నాడు. అలాగే పశు సంపదను అంతటినీ కోల్పోయి ఎంతగా బాధించబడ్డాడు. చివరికి తన ఆరోగ్య విషయంలో కూడా అనారోగ్యము చేత తన శరీరం అంతా కుండ్లు చేత గోక్కునే రీతిలో మరి అయిపోయినప్పటికీ ఎంతగా బాధించబడిన వ్యక్తిగా ఉన్నాడో యోబు. అలాంటి పరిస్థితుల్లో సహకరించాల్సిన వ్యక్తి, అలాంటి పరిస్థితుల్లో ఓదార్చవలసిన వ్యక్తి తన భార్య తనను ఒక మాట సలహా తెలియపరుస్తుంది. నీవు దేవుణ్ణి దూషించి నువ్వు మరణమవ్వని తన మాటతో తెలియపరుస్తున్న ఆ మాటను బట్టి ఎంతగా యోబు బాధించబడి ఉంటాడు. మరి తన స్నేహితులు కూడా తనను ఓదార్చవలసింది పోయి, తన బాధ నుంచి విడిపించడానికి ప్రయత్నం చేయవలసింది పోయి, వాళ్ళు కూడా యోబు విషయంలో ఎలాంటి మాటలు పలికి ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా, వ్యక్తిగత జీవితంలో కూడా నీవు బాధించబడుతూ ఉన్నప్పుడు నీ బాధను తీసివేయడానికి వాళ్ళు సహాయం చేయలేకపోయినా నీ బాధను తృణీకరిస్తూ ఇంకా మరి ఎక్కువగా బాధించేవారిగా ఉంటూ ఉన్నారేమో. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బాధపడే వారి యొక్క బాధను తృణీకరించను అని. యేసుక్రీస్తు నీ బాధను పట్టించుకునేవాడుగా ఉన్నాడు. నీ బాధ ఏదైతే ఉందో దాని విషయంలో శ్రద్ధ చూపి దాని నుంచి విడిపించడానికి సిద్ధముగా ఉంచబడుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తికి బైబిల్ ఏం చెప్తుందంటే,
యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన బాధింపబడెను అని వ్రాయబడి ఉంది. అనగా మన బాధ యావత్తు ఆయన మీద వేసుకుని ఆయన బాధింపబడ్డాడు, వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. మన యొక్క గాయములను మాన్పడానికి, మనకు స్వస్థతనియ్యడానికి తన శరీరమును గాయాలు చేసుకున్న వ్యక్తిగా దేవుడు అయిపోయి ఉన్నాడు. దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ బాధను తృణీకరించకుండా, నీ బాధను త్రోసిపుచ్చకుండా, నీ బాధను తొలగించి ఆయన వైపు చూచినప్పుడు, అనేక మంది వైపు చూచి ఇంకా బాధలో ఉరికిపోయి ఉన్నావేమో, ఇంకా దుఃఖములో ఆవేదనలో ఉంచబడుతూ ఉన్నావేమో, కానీ దేవుని వైపు చూసినప్పుడు, నీ బాధ తృణీకరించని దేవుని వైపు చూసినప్పుడు ఆయన ఆ బాధను నుంచి విడిపించి నీకు చక్కని స్థితిని అనుగ్రహిస్తూ ఉంటాడు. సమస్త విషయంలో నీ కుటుంబాన్ని నిన్ను బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. నీ కోసం దేవుడు గొప్ప కార్యాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు. అటువంటి దేవుని వైపు చూసి అటువంటి దేవుని కృపను పొందుకుందాము. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. బాధపడు వారి బాధను నువ్వు తృణీకరించలేదు అని మరి మాతో మాట్లాడుతూ వచ్చావు. ఏ బాధతో ప్రభువా ఏ యొక్క బిడ్డ నాయన తృణీకరించబడి ఇతరుల దగ్గర నాయన ఇంకా బాధకు గురవుతూ ఉన్నారో, ఇంకా ఇబ్బందికి అయా దుఃఖానికి గురవుతూ ఉన్నారో నీకు తెలిసే ఉన్నది కదా ప్రభువా. వారి బాధను నాయన నువ్వు పట్టించుకునేవాడవు, వారి బాధను లక్ష్యం చేసేవాడవు, వారి బాధ విషయంలో శ్రద్ధ చూపించి వారిని విడిపించే దేవుడవు ప్రభువా. మా కోసం నీవు తండ్రి, మేము బాధపరచబడకూడదన్న ఉద్దేశంతో నీవే బాధించబడిన వ్యక్తిగా, నీవే వ్యసనాక్రాంతుడుగా ఉన్నట్లుగా తెలియపరుస్తూ ఉన్నావు. అటువంటి నీ నామంలో అడుగుతూ ఉండగా ప్రతి ఒక్కరి బాధను తీర్చి నీ నామానికి మహిమకరమైన రీతిలో కార్యము జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో, నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో. నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో. నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో.
పక్షిరాజు యౌవనం వలెను తన పరచుమా అలయక సొలయక పరుగెత్తెద సేవలో పక్షిరాజు యౌవనం వలెను తన పరచుమా అలయక సొలయక పరుగెత్తెద సేవలు నీ కొరకై ఆశ కలిగినట్టి వారు ధన్యులు నీ కొరకై ఆశ కలిగినట్టి వారు ధన్యులు గుప్పిలి విప్పిన కోరిక తీర్చుమా గుప్పిలి విప్పిన కోరిక తీర్చుమా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో వెలుగునిచ్చు జ్యోతినై ఉండాలని లోకానికి ఉప్పునై బ్రతకాలని వెలుగునిచ్చు జ్యోతినై ఉండాలని లోకానికి ఉప్పునై బ్రతకాలని రోగులకే ఔషధం అవ్వాలని రోగులకే ఔషధం అవ్వాలని జీవజలపు నదిగా నేను ప్రవహించాలని జీవజలపు నదిగా నేను ప్రవహించాలని ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో మండుచున్న సంఘములను ప్రభు కొరకై కట్టెదా కోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చెదా మండుచున్న సంఘములను ప్రభు కొరకై కట్టెదా కోట్లాది ఆత్మలను సిలువ చెంత చేర్చెదా దిక్కులేని వారికి ఆదరణగా నుండెదా దిక్కులేని వారికి ఆదరణగా నుండెదా కడవరకు నీ ప్రేమను లోకమంత చాటెదా కడవరకు నీ ప్రేమను లోకమంత చాటెదా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో తీర్చవా ప్రభో తీర్చవా ప్రభో తీర్చవా
వింటావా ప్రభు. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదుమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదుమా. పైరును చూచెదమా, పంటను కోయుదుమా. పైరును చూచెదమా, పంటను కోయుదుమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదుమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదుమా. పనివారు కొదువాయనే, కోతెంతో విస్తారమాయనే. కోతకు పనివారు కొదువాయనే, యజమాని నిధులన్నీ నిలువాయనే. యజమాని నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదుమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీకే కదా, యజమాని నిధులన్నీ నీకే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదుమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదుమా. పైరును చూచెదమా, పంటను కోయుదుమా. పైరును చూచెదమా, పంటను కోయుదుమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదుమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదుమా.
దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి శుభాలు. మరి ఈ సమయంలో ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఆ మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోని 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలోని, కాబట్టి దావీదు బయల్పే రాజ్యమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పే రాజ్యమును పేరు పెట్టెను. దావీదు ఒక స్థలానికి పెట్టిన పేరు, ఆ పేరు యొక్క ప్రాధాన్యత మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ పేరు బయల్పే రాజ్యమును అనే పేరు పెట్టాడు. ఆ ప్రాంతానికి ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే, అక్కడ దావీదు చూసింది ఏమిటి అని ఆలోచన చేస్తే ఇలా రాయబడి ఉంది, జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకొని. మరి దావీదు ఎదుట ఉన్న శత్రువులు జల ప్రవాహంలోని కొట్టుకొని పోయే విధంగా వారందరూ అలా కొట్టుకొని పోబడ్డారు అనే ఆలోచన, ఆ తలంపు దావీదు ఆ స్థలానికి ఆ పేరు పెట్టడానికి కారణమైంది. ఈ వచనంలోని దావీదు ఈ పేరు పెట్టడం వెనకాల ఉన్న ఆ ఆలోచన నా మనసులోకి వచ్చింది. అదేమిటంటే బయల్పే రాజ్యము అనే ఆ మాటకి దాడి చేసే దేవుడు అని అర్థం. దాడి చేసే ఆ దేవుడు అనే ఆ పదం, ఆ యొక్క అర్థం ఇచ్చే ఆ పేరు ఆ స్థలంలో పెట్టడం జరిగింది. దాడి చేసే దేవుడు, ఇది జల ప్రవాహములతో కొట్టుకొని పోయే అన్న మాటతో తాను సమానంగా దీన్ని ఉపయోగించడం జరిగింది. అయితే ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో రాస్తుంది, ఏ వాల్ ఈజ్ బ్రోకెన్ బై రషింగ్ వాటర్, అనగా ఒక ప్రవాహంతో కూడిన ఒక జల ప్రవాహము వస్తున్నప్పుడు ఆ జల ప్రవాహం ఎదుట ఏ గోడ నిలబడినా, ఏ ఇల్లు నిలబడినా, ఏది నిలబడినా అది కొట్టుకొని పోరక తప్పదు. ఎందుకంటే జల ప్రవాహమునకున్న ఆ శక్తి దాని ముందు నిలబడ్డ దేనికి కూడా ఉండదు అనే సంగతిని మనం గుర్తించాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దాడి చేసే దేవుడు అనే ఈ మాట దగ్గర మన ఎదుట నిలబడ్డ ఏదైనా సరే అది ఆయన జల ప్రవాహం వలె ఆయన వస్తున్నప్పుడు, ఆయన తన పని చేస్తున్నప్పుడు అవి ఏవి కూడా నిలబడనేరవు అని నీ ముందుకి నేను ఈ మాట ద్వారా తీసుకుని వస్తున్నాను. ఒకటి ఇప్పటికే నీ ముందు ఎలాంటివి నిలబడ్డాయో, ఎలాంటి పరిస్థితులు ముందు నువ్వు నిలబడవలసి వచ్చిందో, ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావో దేవునికి తెలుసు. మాట్లాడుతున్న ఆ దేవుని యొక్క మాటని ఒకవేళ నువ్వు అంగీకరిస్తే, అలా అంగీకరించిన ఆ మాటను బట్టి ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. అయితే దావీదు తన ఎదురు నిలబడ్డ ఆ గోడని, ఎదురుగా నిలబడ్డ ఆ ఆటంకాన్ని ఎలా ఆ దేవుని సహాయంతో దాని నుంచి తాను తప్పించబడగలిగాడు అని ఆలోచన చేస్తే, ఇక్కడ ఈ యొక్క గోడను ఎదుర్కోవడానికి ఇక్కడ అంచనా వేయుట, అనగా మన ఎదుట నిలబడ్డ ఆ గోడని ఎదుర్కోగలిగే ఆ శక్తి మన దగ్గర ఉందా అంటే మన దగ్గర వాస్తవానికి ఉండదు. ఒక అంచనా, ఒకవేళ చాలాసార్లు మనం కూడా అలా నిలబడ్డప్పుడు, అలా నిలబడ్డ సమయాల్లో అంచనా వేస్తాం, ఇది నేను చేయగలనా, ఇది నా వల్ల అవుతుందా. ఎందుకంటే అలా అంచనా వేయటం అనేది సహజంగా మన జీవితంలో జరిగే ఒక ప్రక్రియ. ఇప్పుడు ఒక గోడకి నేను ఒక బంతిని విసిరి కొట్టితే ఆ బంతి ఫోర్స్ కి గోడ పడిపోతుందా అంటే పడదు. ఎందుకు పడదంటే ఆ గోడ సామర్థ్యము ఈ బంతి కలిగిన సామర్థ్యం కంటే చాలా ఎక్కువ కాబట్టి ఆ గోడ పడదు. ఆ బంతే మళ్ళా తిరిగి వెనకకు వచ్చేస్తుంది. చాలాసార్లు మనం కూడా ఇలాగే అంచనాలు వేస్తూ ఉంటాం. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఏదైనా జరిగించాలనుకున్నప్పుడు మన ముందు నిలబడ్డ దాని శక్తి సామర్థ్యం అంచనా వేస్తున్నప్పుడు మన పక్షంగా మనం పనిచేస్తున్న దాన్ని కూడా మనం అంచనా వేయవలసిన వారంగా ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యంలోని ఇప్పుడు జల ప్రవాహముతో యొక్క శక్తి తన ముందున్న ఆ గోడ యొక్క శక్తి కంటే చాలా ఎక్కువ అని ఇక్కడ దావీదు అంచనా వేశాడు. ఈ లోకంలో అన్నింటినీ అంచనా వేయటం మనకు చేతనవుతుంది, కానీ అంచనా వేసే అన్నిట్లోనూ మనం ఆలోచన చేస్తాం. కానీ దైవికంగా దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎందుకో తెలియదు కానీ చాలాసార్లు అంచనా వేయలేం. ఒక షాపింగ్కి వెళితే, ఒక మార్కెట్కి వెళితే కొనే కూరగాయలు ఈ డబ్బులు ఖరీదు చేస్తాయా అని అంచనా వేస్తాం. ఒక వస్తువు కొనాలనుకుంటే ఆ వస్తువు మనకు చెల్లించే ఆ ఖరీదు ఇంత ఖరీదు చేస్తుందా అని అంచనా వేస్తాం. కానీ ఈ లోకంలో మనకున్న జ్ఞానం చేత అన్నిటినీ అంచనా వేస్తాం, కానీ
మన ముందు నిలబడ్డ ఈ గోడలు పడగొట్టడానికి మన పక్షంగా పనిచేసే ఆ దేవుని యొక్క శక్తిని మన అంచనా వేయం చాలాసార్లు. అందుకే దాన్ని దాటకుండానే అక్కడే ఉండిపోతాం. దాన్ని మన యొక్క జీవితంలో తొలగించుకోకుండానే అలాగే ఉండిపోతాం. కానీ దావీదు అలా కాదు. దావీదు ఆ దేవుణ్ణి తన జీవితంలో ఎలా అంచనా వేశాడు అని ఆలోచన చేస్తే ఆ దేవుని గురించి తనకు తెలిసింది, ఆ యొక్క సమయంలో తాను గ్రహించింది ఏమిటంటే దేవుడు తనకు కాపరి అనే సంగతి ఆయనకు తెలుసు. దేవుణ్ణి ఎలాగ అంచనా వేస్తావు దావీదును అంటే, దావీదు అంటాడు దేవుడు నా జీవితంలో కాపరిగా ఉన్నాడు అంటాడు. రెండోదిగా దేవుడు నీ జీవితంలోని ఇంక ఎలా నువ్వు అంచనా వేస్తావు అంటే, దేవుడు నా జీవితంలో యుద్ధము యెహోవాదే అంటాడు. అనగా దావీదు యొక్క జీవితంలోని దేవుణ్ణి ఎలా అంచనా వేయగలిగాడంటే తన కాపరిగాను తన పక్షంగా యుద్ధం చేసేవాడుగాను తన అంచనా వేశాడు. అందుకే మీరు కీర్తన గ్రంథం చదివినట్లయితే ఆ కీర్తనలోని ఎక్కువ భాగము దేవుణ్ణి తన జీవితంలో ఎలాగ చూపిస్తాడు అంటే కాపరిగానే చూపిస్తాడు. ఎలాగా దేవుని చూపిస్తాడంటే తన పక్షంగా యుద్ధం చేసే ఒక యుద్ధశూరుడిగా తను చూపిస్తాడు. కనుక దావీదు తన యొక్క జీవితంలో దేవుణ్ణి సరిగ్గా అంచనా వేయటం చేతనవును కాబట్టే తన ముందు నిలబడ్డది ఏదైనా సరే దాటగలిగే ఓడించగలిగే ఆ శక్తి తాను పొందుకోగలిగాడు. ఒక చిన్న సంఘటన ముందు తీసుకుని వస్తాను. ప్రైమరీ స్కూల్లోని ఇద్దరు చిన్న పిల్లలు 3వ తరగతి చదువుకుంటున్న ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటూ వారి దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు. మా దేవుడు ఇలాంటి వాడు, మా దేవుడు ఇలాంటి వాడు, మాకెంతమంది దేవుళ్ళు ఉన్నారు, మాకు ఇలాగా అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వాళ్ళిద్దరికి ఎవరు దేవుడు గొప్ప అనే ఒక ప్రశ్న దగ్గర చివరికి వచ్చి ఆగారు. అలా వచ్చి ఆగిన ఆ ప్రశ్న దగ్గర జవాబు ఏమిటి అని ఆలోచన చేసుకుంటున్నప్పుడు యేసు ప్రభువు నమ్ముకున్న ఆ పాప తన యొక్క స్నేహితురాలతో ఇలా చెప్పింది. ఏమని చెప్పిందంటే, మీ దేవుడికి స్మాల్ జీ వాడతాడు, కానీ మా దేవుడికి క్యాపిటల్ జీ వాడతారు. అనగా మీ దేవుడు స్మాల్ లెటర్, మా దేవుడు క్యాపిటల్ లెటర్, బిగ్ జీ మాది అని చెప్పిందంట. స్మాల్ జీ మాది బిగ్ జీ అని చెప్పిందంట. ఆ పాపకి ఆ దేవుణ్ణి ఎలా అంచనా వేయగలిగిందో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే చాలాసార్లు అనిపిస్తుంది దేవుణ్ణి అంచనా వేయటం మనకు చేత కాకే మన జీవితాల్లో చాలాసార్లు మన ముందు నిలబడ్డ వాటి దగ్గర సతికిల పడిపోయి వాటి దగ్గర మన ఏమీ చేత కాని వారంగానే ఉండిపోతున్నాం. అయితే దావీదు తన యొక్క జీవితంలో యెహోవా కాపరి అని తాను ఆ దేవుని గురించి అంచనా వేసినప్పుడు ఇక 2 విషయాలు చెప్పాలి. యెహోవా కాపరి అనే మాటలోని దావీదు అర్థం ఏమిటంటే ఇలా అనుకుంటున్నాను, యెహోవా ఈరే అనే ఒక మాట, రెండోది యెహోవా రాఫా అనే ఒక మాట. ఈ 2 మాటలు యెహోవా నా కాపరి అనే పదానికి కరెక్ట్గా సరిపోతాయేమో. అందుకే అనేక మార్లు తన ముందు నిలబడ్డవి ఎలాంటివైనా సరే ఆ నిలబడ్డ వాటి అన్నిట్లో కూడా తను ముందుకు వెళ్ళగలిగాడు. ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా అలాగనే నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా గొప్ప కార్యాలు చూడగలుగుతావు. అడుక్కునే ఒక ముసలావిడి తాను ఆ రోజు చాలా మందిని ఆ ఆహారం కొరకు తనకు కావలసిన దాని కొరకు భిక్షమెత్తుకుంటూ అడుక్కుంటా ఉంది. కానీ ఆ రోజు తనకి కావలసిన ఆహారము తగినంత డబ్బులు తనకు అందలేదు. చివరికి ఆకలితోనే తను పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఆకలితోనే పడుకున్న ఆవిడి మరి మధ్యరాత్రి వేళ తనకు మెలకువ వచ్చింది. అలా మెలకువ వచ్చి చూసేసరికి తన ప్రక్కన ఒక ప్యాకెట్, ఒక ఫుడ్ ప్యాకెట్ ఉంది. ఏంటి ఆ ఫుడ్ ప్యాకెట్ అని తెరిచి చూస్తే ఆ ఫుడ్ ప్యాకెట్లోని చికెన్ బిర్యానీ ఉంది. ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ ఆహారం కొరకైతే భిక్షమెత్తుకుందో ఆ ఆహారం తనకు దొరకలేదు. కానీ తను నిద్రపోతున్నప్పుడు ఎవరో ఒకరు అక్కడ తీసుకొచ్చి ఒక బిర్యానీ ప్యాకెట్ పెట్టేసి వెళ్ళిపోయారు. గమనించండి, ఆవిడంటది నేను నిద్రపోతున్నప్పుడు ఇంకా ఆకలితోనే నేను ఈ రోజుని ముగించవలసి వస్తుంది అనుకున్నాను, కానీ ఆ దేవుడు యెహోవా ఈరేగా నా పక్షంగా ఉన్నాడు అని చెప్పింది. అనగా ఒక అడుక్కునే ఆవిడ దేవుని గురించి ఆయన నన్ను ఆ రాత్రి మర్చిపోలేదు అనే మాటని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజమే కదా, మన యొక్క జీవితాల్లో యెహోవా ఈరేగా ఉన్నప్పుడు ఈరేగా ఉన్న ఆ దేవుని బట్టి మనము అన్నిటినీ పొందుకోగలము.
ఒకవేళ నీ జీవితంలో నీ కుటుంబంలోని అనుకున్నవి జరగవలసినవి ఎన్నో ఉన్నాయి, కానీ వాటిని బట్టి ఒకళ్ళు చింతిస్తున్నావేమో, వాటిని బట్టి ఒకళ్ళు కలవరపడుతున్నావేమో. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యెహోవా ఈరేగా నీ జీవితంలో ఉన్నాడు. ఆయనే అన్నిటిని చూసుకుంటాడు. అన్నిటినీ ఆయనకి అప్పగించు, నువ్వు ఆయన చూసుకుంటాడు. రెండవదిగా యెహోవా రాఫాగా దావీదు తన జీవితంలో ఆ దేవుణ్ణి అంచనా వేయగలిగాడు. యెహోవా రాఫా అనగా స్వస్థపరచువాడు అని అర్థము. స్వస్థపరచువాడు అనే ఈ మాట దగ్గర ఒక సేవకుని యొక్క అనుభవాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను. గమనించండి. ఒకసారి ఒక సేవకుడు సువార్త ప్రకటిస్తూ సువార్త పత్రికలు పట్టుకొని ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. అలా వెళ్ళిన ఆ హాస్పిటల్లోని ఒక వార్డులోని ఒక ముసలావిడి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఆ సమయంలోని వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభు మీద ఉన్న కొంత వ్యతిరేకతతోని, యేసు ప్రభు మీద ఉన్న అయిష్టతతోని సువార్త పడిస్తున్న ఈ సేవకుని పిలిపించి, ఇదిగో మా అమ్మగారికి ప్రార్థన చెయ్యి, ఆవిడ రోగం బాగవ్వాలి, లేచి నిలబడాలి అని ఈయన తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పారు. ఈయనకేం అర్థం కాలేదు. చావుకి దగ్గరగా ఉన్న ఈ ముసలావిడికి నేను ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది, ఒకవేళ ఆమెకు బాగు కాకపోతే ఇప్పుడు నేను చెప్పే సువార్త వ్యర్థమే కదా అనుకొని ఇంకా గత్యంతరం లేక ప్రార్థన చెయ్యాలి కాబట్టి తాను అక్కడ ప్రార్థన చేసేసాడు. దేవా మరి ప్రార్థన చేస్తే నువ్వే బాగు చేయని. కానీ ప్రార్థన చేశాడు, కానీ తన మనసులోనే ఈమెం బాగుపడుతుంది, ఈమెం నయం అవుతుంది, ఈమెం బతుకుతుంది అనుకుంటానే తన ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకో తన మనసులోనే నా దేవుడు స్వస్థపరిచే దేవుడు కదా, నా దేవుడు బాగు చేసే దేవుడు కదా అని ఆవిడ కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ హాస్పిటల్కి మళ్ళీ తాను వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు ఆ ముసలావిడ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే లేచి తిరుగుతున్న స్థాయికి ఆ బలం, ఆ శక్తి ఆమెలోకి వచ్చింది. ఎలా జరిగింది ఇది, ఎలా కలిగింది ఇది అని ఆయన వెళ్ళి అడిగినప్పుడు ఆవిడ చెప్పింది, ఆ రోజు రాత్రి ఈయన ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి కల్లో ఎవరో ఒక ఆయన తెల్ల వస్త్రాలు వేసుకుని వచ్చి తను తాకినట్టు, తను ముట్టినట్టు వచ్చిందంట. అలా వచ్చిన ఆ రోజు నుండి తాను స్వస్థత పొందుకొని, ఆరోగ్యం పొందుకొని, తాను బలం పొందుకుంది. చూసారా, చాలాసార్లు కొన్ని విషయాలు మనం అంచనా ఎలా వేస్తామంటే ఈ లోక సంబంధంగా అంచనా వేస్తాం. కానీ ఈ లోక సంబంధంగా అంచనా వేయటం పక్కన పెట్టి దైవ సంబంధంగా అంచనాలు మనం వేస్తే అలా వేసే ఆ అంచనాలు ఖచ్చితంగా మన ముందు ఎలాంటి గోడలు నిలబడ్డా వాటిని పడగొట్టడానికి ఉపయోగపడతాయి. కనుక దావీదు కూడా ఇక్కడ బయల్పే రాజ్యము అనే ఈ యొక్క ప్రదేశంలోని ఎలాగ దేవుని గురించి అంచనా వేసాడంటే జల ప్రవాహములు అనే ఆ మాటతో ఆ దేవుణ్ణి అంచనా వేసాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఒకవేళ ఆ దేవుణ్ణి సరిగ్గా అంచనా వేయగలిగితే వేసిన ఆ అంచనా ఖచ్చితంగా నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నేను ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తుంది. దావీదు ఎలాగైతే తన అనుభవంలో దేవుణ్ణి యెహోవా కాపరిగా పెట్టుకున్నాడో, అనగా యెహోవా ఈరే అని, యెహోవా రాఫా అని తన జీవితంలో అనుభవించాడో, మనం కూడా అలా అనుభవించగలిగితే మన ముందు నిలబడి ఏవైనా సరే అవి కూర్చబడతాయి, అవి తొలగించబడతాయి. అలా తొలగించబడ్డ ఆ అనుభవంలోని మనం జీవిస్తే గొప్ప ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవానికి నడిపించబడతాము. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు దేవ, జీవాధిపతి వగు తండ్రి, నీ కృపను బట్టి కనికిరాన్ని బట్టి వందనాలు. మరి ఈ సమయంలో దావీదు ఆ స్థలములో అయ్యా దాడి చేయు దేవుడు అని నేను గురించి సరిగ్గానే అర్థం చేసుకున్నాడు. ఆ మాటలు దావీదుకు మాత్రమే కాదు మా జీవితాల్లో కూడా జరిగించమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ ప్రార్థనా అవసరతలకు మా చిరునామా దైవజనులు యు రాజారెడ్డి గారు, క్రీస్తు సహవాస పరిచర్యలు, డోర్ నెంబర్ 16/4C-3-190, చర్చి వీధి, ధనలక్ష్మీపురం, ముత్తుకూర్ రోడ్, నెల్లూరు 2. మా సెల్ నెంబర్స్ 97-039-03954, మరి ఒక నెంబర్ 8297963939.